Distributed systems, 5th unit, distributed file systems and security. Okay. So ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్. ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ మోడల్స్. సో ఫైల్ మోడల్స్ గురించి నేర్చుకునే ముందు అసలు ఫైల్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఫైల్ అంటే ఏంటి అంటే ఫైల్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఆల్రెడీ తెలిసిందే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ మనం ఏమని పిలుస్తాము, ఫైల్ అని పిలుస్తాం. ఓకే కదా. సో కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్. ఇటువంటి ఫైల్ మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఆ మోడల్స్ ఏంటో చెప్పేదే ఫస్ట్ కాన్సెప్ట్ ఫైల్ మోడల్స్. సో ఫైల్ మోడల్స్ ఎన్ని టైప్స్ లో ఉంటుంది అంటే మనకి ఫస్ట్ వన్ 2 టైప్స్ లో ఉంటుంది ఫైల్ మోడల్స్ అనేది. ఆ 2 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ స్ట్రక్చర్డ్ మోడల్, స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే మోడిఫైబిలిటీ బేస్ చేసుకొని. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ మోడల్స్. ఈ ఫైల్ మోడల్స్ మనకి 2 టైప్స్ లో ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఫస్ట్ మోడల్ ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే బేస్డ్ ఆన్ మోడిఫైబిలిటీ. ఓకే, మోడిఫైబిలిటీ బేస్ చేసుకొని సెకండ్ కేటగిరీ. ఇందుకే స్ట్రక్చర్ బేస్ చేసుకుని అంటే ఏంటన్నమాట, స్ట్రక్చర్ బేస్ చేసుకుని మనం ఫైల్ మోడల్స్ ని ఫైల్స్ ని డిజైన్ చేస్తాం. అది ఫస్ట్ మోడల్. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే మోడిఫైబిలిటీ. అండ్ మోడిఫైబిలిటీ ఇస్ నథింగ్ బట్ అప్డేషన్స్ అనమాట. ఏదైనా అప్డేట్ చేయడం కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, వీటన్నిటికీ బేస్ చేసుకొని మనం సెకండ్ కేటగిరీలో ఫైల్ మోడల్స్ ని చెప్తాం. ఓకే కదా. సో ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. సో ఇటువంటి దాంట్లో మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైల్ మోడల్స్. ఏదైతే మనం ఫైల్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అంటామో ఈ ఫైల్ మనం ఎన్ని మోడల్స్ లో ఉంటుంది చెప్పేదే ఫస్ట్ కాన్సెప్ట్. సో ఎన్ని మోడల్స్ లో ఉంటుందంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనం ఫైల్ మోడల్ ని చెప్పొచ్చు. సెకండ్ వన్ ఏంటంటే బేస్డ్ ఆన్ మోడిఫైబిలిటీ. మోడిఫైబిలిటీ అంటే అప్డేషన్స్ కానీ, ఇన్సర్ట్ కానీ, డిలీషన్ కానీ, వీటిని బేస్ చేసుకొని మనం సెకండ్ మోడల్ ని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మోడల్ చూద్దాం, బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. ఓకే కదా. సో స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనకి ఫైల్ మోడల్స్ అనేవి మళ్ళా 2 కేటగిరీస్ లో ఉంటాయి. అవి ఏంటంటే అన్స్ట్రక్చర్డ్, సెకండ్ వన్ స్ట్రక్చర్డ్ ఫైల్. అన్స్ట్రక్చర్డ్ ఫైల్, స్ట్రక్చర్డ్ ఫైల్. ఓకేనా. సో ఫైల్ మోడల్స్ అనేవి మనకి 2 కేటగిరీస్ లో మనం చెప్తాం. ఏంటి ఆ 2 కేటగిరీస్ అంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ బేస్డ్ ఆన్ మోడిఫైబిలిటీ. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనం చెప్పే మోడల్స్ ఉంటాయి. సెకండ్ వన్ మోడిఫైబిలిటీని బేస్ చేసుకొని, అంటే ఫైల్ మీద మనం చేసే అప్డేషన్స్ కానీ, ఇన్సర్ట్ కానీ, డిలీషన్ కానీ, వీటన్నింటినీ కూడా ఏమనిపిస్తాం, మోడిఫైబిలిటీ అంటాం. సో ఈ మోడిఫికేషన్స్ ని బేస్ చేసుకొని మనం స్ట్రక్చర్ మోడల్స్ ని చెప్తాం. ఇందులో ఫస్ట్ కేటగిరీ చూద్దాం. ఏం చెప్పుకున్నాం మనం, బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. ఓకే, సో స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనం ఫైల్ మోడల్స్ చెప్పేటప్పుడు అందులో మళ్ళా మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. అవి ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ ఒకటి, స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ ఒకటి. ఓకే, అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అండ్ స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్. సో బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ లో మళ్ళీ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి మనకి, అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్, స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్. సో అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఫైల్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అన్ని కూడా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో లేకుండా ఉంటే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. ఓకేనా. మరి ఒక స్ట్రక్చర్ లో ఫార్మాట్ లో లేకపోవడం అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే DOS, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా. సో అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అనగానే నేను ఏం చెప్తానంటే అది ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవ్వదు. ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవ్వదు అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్స్ లో మీరు ప్లేస్ చేసిన ఫైల్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ ఫామ్ లో ఉండవన్నమాట. అన్ని కూడా ఒక డిజార్డర్ లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వర్డ్ ఫైల్స్ ఉన్నాయి. వర్డ్ ఫైల్ మీరు ఏ ఎక్స్టెన్షన్ ఇస్తారు, .doc అని ఇస్తారు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయనుకోండి .exe అని ఇస్తాం. ఓకే, అదే జావా ఫైల్స్ ఉన్నాయనుకోండి .java అని ఇస్తాం. అదే C ఫైల్స్ ఉంటే .c అని ఇస్తాం. ఇవన్నీ కూడా ఫైల్స్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఫైల్స్ కూడా మనకి అన్స్ట్రక్చర్డ్ ఫైల్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అనుకోండి. అన్స్ట్రక్చర్డ్ ఫైల్ లో ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి. అంటే వర్డ్ ఫైల్స్ ఉంటాయి, ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి, జావా ఫైల్స్ ఉంటాయి, C ఫైల్స్ ఉంటాయి. మీరు ఏవైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ ఫైల్స్ అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఒక ఆర్డర్ ఫామ్ లో ఉండవు. మరి ఆర్డర్ ఫామ్ లో ఉండవు అంటే ఎలా ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ సైజ్ బేస్ చేసుకుని ఉంటాయి. అంటే ఆర్డర్ ఫామ్ లో ఉండవు అంటే మీనింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా మిక్స్డ్ గా ఉంటాయి అన్నమాట. అంటే వర్డ్ ఫైల్స్ అన్ని ఒక ప్లేస్ లోని, ఎక్సెల్ ఫైల్స్ అన్ని ఒక ప్లేస్ లోని ఇలా ఉండకుండా అన్ని మిక్స్డ్ లో ఉంటాయి. మరి ఇలా మిక్స్డ్ లో ఉన్నాయి అంటే ఓవరాల్ గా ఫైల్స్ అన్ని కూడా ఎలా ప్లేస్
అన్స్ట్రక్చర్డ్ ఫైల్ ఫార్మాట్లో అంటే దాని యొక్క ఫైల్ యొక్క సైజుని బేస్ చేసుకొని ప్లేస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైల్ యొక్క సైజు 2 MB అనుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫైల్ యొక్క సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 MB, నెక్స్ట్ ఫోర్త్ ఫైల్ యొక్క సైజు 6 MB. ఓకే, ఈ 2 MB ఉన్న ఫైల్ వర్డ్ ఫైల్ అనుకోండి, 6 MB ఉన్న ఫైల్ కూడా వర్డ్ ఫైల్, ఈ 3 MB ఉన్న ఫైల్ సపోజ్ జావా ఫైల్. ఓకే, నార్మల్గా అయితే ఏమవ్వాలి, మనకి వర్డ్ ఫైల్స్ అన్ని ఒక ప్లేస్లోను, నెక్స్ట్ జావా ఫైల్స్ అన్ని ఒక ప్లేస్లోనూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనం స్ట్రక్చర్లో ఏం చెప్పుకున్నాం, అన్స్ట్రక్చర్డ్ ఫైల్ ఫార్మాట్ అన్స్ట్రక్చర్డ్ మోడల్ గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఈ అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్లో అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉండవు. ఓకే, అలా ఆర్డర్లో ఉండకుండా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. మరి ఆర్డర్లో లేకుండా ఎలా ప్లేస్ అవుతాయి ఈ ఫైల్స్ అన్ని అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ని బేస్ చేసుకొని ప్లేస్ అవుతాయి. అంటే ఆ ఫైల్ యొక్క సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 MB, 3 MB, 6 MB, నెక్స్ట్ 8 MB, ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో స్టార్టింగ్ నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్లో 1 by 1 అలా ఫైల్స్ అన్ని కూడా ప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే DOS ఆపరేటింగ్ సిస్టమ్. DOS అంటే మీనింగ్ ఏంటి, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అర్థం. ఓకే, మీరు ఎప్పుడైనా DOS ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ చేశారనుకోండి, ఎప్పుడైనా ఓపెన్ చేయడానికి మనం జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు నోట్ ప్యాడ్లో రాసాం. ఓకే కదా, సో ఆల్రెడీ మీరు జావా నేర్చుకున్నారు. సో జావాని ఎక్కడ రాశారు అంటే నోట్ ప్యాడ్లో రాశారు. మరి కంపైలేషన్ చేయాలి అంటే ఏం చేస్తారు, మనం ఏం చేసాం, DOS ఓపెన్ చేసాం. ఓకే, DOS ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు ఓవరాల్గా కంపైలేషన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ చేశారు. సో ఈ DOS ఓపెన్ చేసినప్పుడు కమాండ్ రన్. సో ఈ DOS ఓపెన్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు dir అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చారనుకోండి. ఓకే, dir అంటే డైరెక్ట్ అండి. dir అనే కమాండ్ ఇచ్చి మీరు ఎంటర్ ఇస్తే మీకు ఓవరాల్గా హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా అపేర్ అవుతాయి. ఫైల్స్ అన్నింటినీ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మొత్తం మీకు ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో హార్డ్ డిస్క్లో ఏం చేస్తాం, మనం పార్టీషన్ చేస్తాం. C డ్రైవ్ కింద, D డ్రైవ్ కింద, E డ్రైవ్ కింద. మనం ఇనీషియల్గా మనం ఆపరేటింగ్ సిస్టమ్ వేసేటప్పుడే హార్డ్ డిస్క్ ఏం చేస్తాం, పార్టీషన్ చేస్తాం. సో ఇలా పార్టీషన్ చేసినప్పుడు ఓవరాల్ ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్లో ప్లేస్ అయిపోయాయి కదా. ఈ డ్రైవ్స్ అన్ని C డ్రైవ్లో ఉన్న ఫైల్స్, D డ్రైవ్లో ఉన్న ఫైల్స్, E డ్రైవ్లో కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, ఫైల్స్ అన్ని హార్డ్ డిస్క్లో ఉంటాయి. సో ఈ హార్డ్ డిస్క్లో C కానీ D కానీ E కానీ ఎన్ని డ్రైవ్స్ ఉందా మీరు పార్టీషన్ చేస్తే అన్ని డ్రైవ్స్లో ఫైల్స్ మనకు కనిపిస్తాయి. కానీ ఆ ఫైల్స్ అన్ని కూడా ఎలా కనిపిస్తాయి అంటే దాని యొక్క సైజుని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజింగ్ ఆర్డర్ 1 MB ఉన్న ఫైల్స్ ఫస్ట్, తర్వాత 2 MB ఉన్న ఫైల్స్, తర్వాత 6 MB ఉన్న ఫైల్స్, అలా అప్ టు దాని యొక్క సైజు ఇంక్రీజింగ్ ఆర్డర్లో లైన్గా చూపిస్తుంది తప్ప వర్డ్ ఫైల్స్ అన్నింటినీ ఫస్ట్, తర్వాత ఎక్సెల్ ఫైల్స్ అన్ని ఒక గ్రూప్ కింద, వర్డ్ ఫైల్స్ అన్ని ఒక గ్రూప్ కింద, జావా ఫైల్స్ అన్ని ఒక గ్రూప్ కింద చూపించరు. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అని పిలుస్తాం. ఓకే, అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే DOS ఒకటి, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే యూనిక్స్ ఒకటి. DOS, యూనిక్స్ ఇవి దేనికి ఎగ్జాంపుల్స్ అంటే అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్కి ఎగ్జాంపుల్స్. ఈ DOSలో కానీ యూనిక్స్లో కానీ మన ఫైల్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ప్లేస్ అవ్వవు. మరి ఎలా ప్లేస్ అవుతాయి ఈ ఫైల్స్ అన్నీ కూడా అంటే ఎలా ప్లేస్ అవుతాయి, బేస్డ్ ఆన్ ద సైజ్ని బేస్ చేసుకొని ప్లేస్ అవుతాయి ఇంక్రీజింగ్ ఆర్డర్లో. అంటే వర్డ్ ఫైల్స్ అని ఒక గ్రూప్ కింద, ఎక్సెల్ ఫైల్స్ అంటే ఒక గ్రూప్ కింద మనకు కనిపించు. దాని యొక్క సైజ్ని బేస్ చేసుకొని 1 by 1 ఫస్ట్ వర్డ్ ఫైల్ ఉంటే సపోజ్ 2 MB ఉన్న ఫైల్ వర్డ్ ఫైల్ అనుకోండి, అదే స్టార్టింగ్ అనుకోండి, ఫస్ట్ 2 MB ఉన్న వర్డ్ ఫైల్ చూపిస్తుంది, తర్వాత 6 MB ఉన్న ఫైల్ కాస్త జావా ఫైల్ అనుకోండి, నెక్స్ట్ జావా ఫైల్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ 8 MB ఉన్నది వర్డ్ ఫైల్ అనుకోండి, దాని నెక్స్ట్ మళ్ళీ వర్డ్ ఫైల్ కనిపిస్తుంది. ఇలా డిజార్డర్లో ఉంటాయి తప్ప ఒక గ్రూప్ ఫార్మాట్లో చూపించదు అనమాట. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అని పిలుస్తాం. ఈ అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్లో అన్ని ఫైల్స్ కూడా మరి ఎలా ప్లేస్ అవుతాయి అంటే ఎలా ప్లేస్ అవుతాయి, బేస్డ్ ఆన్ ద సైజ్ని బేస్ చేసుకొని ప్లేస్ అవుతాయి. ఇక స్ట్రక్చర్డ్ మోడల్లో సెకండ్ మోడల్ ఏంటంటే స్ట్రక్చర్డ్ మోడల్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ కేటగిరీ ఏంటి అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్, సెకండ్ వన్ ఏంటంటే స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్. ఇక స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అనగానే ఏమవుతుందన్నమాట, మొత్తం అంతా కూడా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే మనం ఏదైతే ఆర్డర్లో మీరు సిస్టంలో ప్లేస్ చేస్తున్నారో, సేవ్ చేస్తున్నారో అదే ఆర్డర్లో ఫైల్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్డ్ ఓపెన్ చేస్తారనుకోండి, మీరు వర్డ్లో మీరు ఏదైనా ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసిన ఫైల్ ఫస్ట్ కనిపిస్తుంది, దాని తర్వాత క్రియేట్ చేసిన ఫైల్ నెక్స్ట్ కనిపిస్తుంది. ఇలా ఒక ఆర్డర్, మీరు ఏదైతే ఆర్డర్లో మీరు ప్లేస్ చేస్తున్నారో అవన్నీ కూడా అదే ఆర్డర్లో మనకి అక్కడ ప్లేస్ అవుతాయి. ఎగ్జాంపుల్ వర్డ్ ఎక్సెల్ తీసుకున్నారనుకోండి, ఎక్సెల్లో కూడా మీరు ఏ ఆర్డర్లో అయితే ప్లేస్ చేస్తారో అదే ఆర్డర్లో మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ C ఫైల్స్ తీసుకుంటే C ఫైల్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో కనిపిస్తాయి. ఇలా ఒక ఆర్డర్ అంటే మీనింగ్ మీరు ఫస్ట్ ఏదైతే ప్లేస్ చేస్తారో అది, నెక్స్ట్ 1 by 1 ఎలా అయితే ఆర్డర్లో ప్లేస్ చేస్తారో అదే ఆర్డర్లో అక్కడ ప్లేస్ అవుతాయి అన్నమాట.
అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, స్ట్రక్చర్ మోడల్ అంటాం. సో ఓవరాల్గా మనం నేర్చుకునేది 5th యూనిట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 కాన్సెప్ట్లు ఉంటాయి, డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫైల్ మోడల్స్. ఇక ఫైల్ మోడల్ అనగానే ఫస్ట్ ఫైల్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. సో ఇటువంటి కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ని మనం ప్లేస్ చేసేటప్పుడు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ ఏంటి అంటే 2 కేటగిరీస్ ఆఫ్ మోడల్స్ మనం డివైడ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ ఒకటి, బేస్డ్ ఆన్ ది మోడిఫికేషన్ ఒకటి. స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఒక కేటగిరీ, మోడిఫికేషన్ బేస్ చేసుకొని సెకండ్ కేటగిరీ. మరలా ఈ స్ట్రక్చర్ ఫస్ట్ ఏం చూస్తున్నాం, స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చూస్తున్నాం. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చూసేటప్పుడు ఫైల్ మోడల్స్ మరలా మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే బేస్డ్ ఆన్ అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ ఒకటి, స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ ఒకటి. ఇక అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటే ఏంటన్నమాట, అవన్నీ కూడా ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మిక్స్డ్ ఫార్మాట్లో ఉంటాయి. మరి ఇలా మిక్స్డ్ ఫార్మాట్లో అంటే వర్డ్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, సి ఫైల్స్, జావా ఫైల్స్ ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫార్మాట్లో ఉంటాయి తప్ప నా దగ్గర ఒక 10 వర్డ్ ఫైల్స్ ఉన్నాయి, ఆ 10 కూడా ఒక గ్రూప్ కింద ఉండవు అన్నమాట. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. మరి అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్లో ఫైల్స్ అన్నీ కూడా ఎలా ప్లేస్ అవుతాయి గ్రూప్ కింద సైజుని, ఫైల్ యొక్క సైజుని బేస్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఇంక్రీజింగ్ ఆర్డర్లో సైజుని బేస్ చేసుకొని ప్లేస్ అవుతాయి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దాస్ కానీ యూనిక్స్ కానీ. ఓకే, ఇక నెక్స్ట్ వన్ నేను చెప్తున్నాను నేను స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్. స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అని ఎప్పుడైతే అంటామో ఆ స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంతా కూడా ఎలా ప్లేస్ అవుతాయి అందులో ఉన్నవి అంటే ఓవరాల్గా మనం ఏదైతే ఆర్డర్లో ప్లేస్ చేస్తామో ఆ ఆర్డర్లోనే మనకి అవన్నీ కూడా ప్లేస్ అవుతాయి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. ఓకే, ఇక సెకండ్ కేటగిరీ ఏముంది, బేస్డ్ ఆన్ మోడిఫైయబిలిటీ. ఓకే, సో ఫస్ట్ కేటగిరీ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మళ్ళా మనకి ఫైల్ మోడల్స్ అనేవి 2 కేటగిరీస్ ఉంటాయి. అది అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అవ్వచ్చు లేదా స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అవ్వచ్చు. ఇక సెకండ్ కేటగిరీ ఏంటి అంటే బేస్డ్ ఆన్ మోడిఫైయబిలిటీ. ఓకే, మోడిఫైయబిలిటీ. బేస్డ్ ఆన్ మోడిఫైయబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే బేస్డ్ ఆన్ మోడిఫైయబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ఆ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మీద మనం పర్ఫామ్ చేసే అప్డేషన్ ఆపరేషన్ కానీ, డిలీషన్ ఆపరేషన్ కానీ, లేదా ఇన్సర్షన్ ఆపరేషన్ కానీ వీటన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తాం, మోడిఫికేషన్ అని పిలుస్తాం. సో ఇలా మోడిఫికేషన్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ఫైల్స్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. సో ఆ మోడిఫికేషన్స్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేసిన ఆ కేటగిరీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే మ్యూటబుల్ ఫైల్స్. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఇమ్యూటబుల్ ఫైల్స్. ఇమ్యూటబుల్ ఫైల్స్. ఓకే, సో మ్యూటబుల్ ఫైల్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇమ్యూటబుల్ ఫైల్స్. ఇక మ్యూటబుల్ ఫైల్స్ అంటే మీనింగ్ ఏంటంటే సెకండ్ కేటగిరీ ఏంటి, బేస్డ్ ఆన్ మోడిఫైయబిలిటీ. అంటే మనం పర్ఫామ్ చేసే ఇన్సర్షన్ ఆపరేషన్ కానీ, డిలీషన్ ఆపరేషన్ కానీ, అప్డేషన్ ఆపరేషన్ కానీ వీటిని బేస్ చేసుకొని మనం చేసే ఆపరేషన్స్ అనేవి మోడిఫైయబిలిటీ అంటాం. వీటిని బేస్ చేసుకొని ఫైల్ మోడల్స్ మళ్ళీ మనం 2 కేటగిరీస్లో చెప్తాం. అవేంటంటే మ్యూటబుల్ ఫైల్స్ ఒకటి, ఇమ్యూటబుల్ ఫైల్స్ ఒకటి. వేటిని మ్యూటబుల్ ఫైల్స్ అంటాము అంటే మోడిఫికేషన్స్కి కన్వీనియంట్గా ఉండే ఫైల్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే మ్యూటబుల్ ఫైల్స్లోకి వస్తాయి. ఓకే, మ్యూటబుల్ ఫైల్స్ 2 మోడల్స్ ఉంటాయి, మ్యూటబుల్ ఫైల్, ఇమ్యూటబుల్ ఫైల్. మ్యూటబుల్ ఫైల్ అంటే ఏం చెప్తున్నాను, మోడిఫికేషన్స్కి కన్వీనియంట్గా ఉండే ఫైల్స్ అన్ని మోడల్ అంతా కూడా ఎందులోకి వస్తుందంటే మ్యూటబుల్ ఫైల్ మోడల్లోకి వస్తుంది. మరి మోడిఫికేషన్స్ కన్వీనియంట్గా ఉండడం అంటే ఏంటి అంటే సింపుల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్మార్ట్ ఫోన్ తీసుకున్నప్పుడు మనకి ఎప్పటికప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అప్డేషన్ కోసం అడుగుతూ ఉంటుంది. సో మనం అప్డేషన్ చేస్తున్నప్పుడల్లా ఏమవుతుంది, దాంట్లో ఏవో కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేసి మనకి ఆ సాఫ్ట్వేర్ అనే దాన్ని అప్డేట్ చేస్తారు. దాన్ని కాస్త మనం మన స్మార్ట్ ఫోన్లో అప్డేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, ఫోన్ యాక్సెసింగ్ అనేది ఓవరాల్గా అప్డేషన్ దేనికోసం చేస్తాం, యాక్సెసింగ్ అనేది స్పీడప్ అవడానికి. సో న్యూ ఫీచర్స్ని కాస్త ఏం చేస్తారు, ఆల్రెడీ ఉన్న ఓల్డ్ వర్షన్ ఫైల్కే కొత్త ఫీచర్స్ని కాస్త యాడ్ చేసి అప్డేట్ చేస్తారు. ఇలా అప్డేట్ చేసిన ప్రతి వర్షన్ కూడా కొత్త అప్డేషన్ వచ్చినప్పుడల్లా కూడా మనం ఏం చేస్తాం, మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది మన ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేషన్ చేసుకోవాలి. సో వెంటనే ఏం చేస్తారు, ఏదో సాఫ్ట్వేర్ని కానీ అప్డేట్ చేసుకోవాలి. సో వెంటనే ఏం చేస్తాం, మనం అప్డేషన్ చేస్తూ ఉంటాం. అంటే అప్డేషన్ చేస్తాము ఆ సాఫ్ట్వేర్ని అంటే ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేశారనమాట. సో ఇలా ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి మనం అప్డేట్ చేసిన ఆ ఫైల్ ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడా ఏమని పిలుస్తాం అంటే మ్యూటబుల్ ఫైల్స్ అంటాం. అంటే అవి అప్డేషన్కి కన్వీనియంట్గా ఉంటాయి.
ఓకే. సో ఇలా అప్డేషన్కి కన్వీనియంట్గా లేని ఫైల్స్ కూడా ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తామంటే ఇమ్యూటబుల్ ఫైల్స్ అంటాం. మరి అప్డేషన్కి కన్వీనియంట్గా లేని ఫైల్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒకసారి మీరు ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకున్నంత కాలం యూజ్ చేసుకుంటాం. వన్స్ నెక్స్ట్ దానికంటే లేటెస్ట్ వెర్షన్ ఏదైనా సాఫ్ట్వేర్ వచ్చింది అనుకోండి, సో దీన్ని కాస్త పక్కన పెట్టేసి లేటెస్ట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటాం తప్ప, మనం ఏదైతే స్మార్ట్ ఫోన్లో మీరు ఏదైతే మ్యూటబుల్ ఫైల్స్ని అప్డేట్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ని కూడా అది అప్డేషన్ కోసం అడుగుతూ ఉంటుంది. మరి అలా అప్డేట్ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే, ఏవో కొత్త ఫీచర్స్ని ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్కి యాడ్ చేశారు. దాన్ని కాస్త యాడ్ చేసి అప్డేట్ చేసిన సాఫ్ట్వేర్ని కాస్త మనం మన స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, కొత్త ఫీచర్స్ అన్నీ యాడ్ అవుతాయి, యాక్సెసింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అవన్నీ కూడా ఎందుకు వస్తాయి, మ్యూటబుల్ అంటే ఫైల్ నేమి ఆ సాఫ్ట్వేర్ నేమి మనం తీసేయలేదు, ఉన్న సాఫ్ట్వేర్కి కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి కొత్తగా దాన్ని కాస్త అప్డేట్ చేసామంతే. మరి ఇలా అప్డేట్ చేయడానికి కన్వీనియంట్గా లేని ఫైల్స్ అన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ఇమ్యూటబుల్ ఫైల్స్లోకి వస్తాయి. అంటే అప్డేట్ చేయడానికి కన్వీనియంట్గా లేనివి అంటే మీనింగ్ ఏంటంటే, ఒకసారి ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిన తర్వాత అది యూజ్ చేసుకున్నంత కాలం మనం యూజ్ చేసుకుంటాం. దానికన్నా లేటెస్ట్ వర్షన్ సాఫ్ట్వేర్ ఏదైనా వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఆ లేటెస్ట్గా వచ్చిన సాఫ్ట్వేర్ కాస్త మళ్ళీ కొత్తగా సెపరేట్గా డిజైన్ చేస్తారు తప్ప, ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్కి కొత్తగా ఏదైతే ఫీచర్స్ వచ్చాయో వాటిని యాడ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది కన్వీనియంట్గా ఉండదన్నమాట. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఇమ్యూటబుల్ ఫైల్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్టింగ్లో విండోస్ ఎక్స్పీ ఉంది, ఓకేనా. సో విండోస్ ఎక్స్పీ తర్వాత ఏం యూజ్ చేస్తాం మనం, విండోస్ 95 ఉంది, నెక్స్ట్ విండోస్ 2000 ఉంది, నెక్స్ట్ విండోస్ విస్టా ఉంది, నెక్స్ట్ 2012 ఉంది, 2019 ఉంది. ఇవన్నీ కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్సే. మరి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది మాత్రం స్టార్టింగ్లో విండోస్ ఎక్స్పీ యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎవరు విండోస్ ఎక్స్పీ యూజ్ చేయట్లేదు. మరి అలా నాకు వర్క్ అవ్వట్లేదు అంటే, మేబీ ఏదైనా సిస్టంలో ఉండే ఉండొచ్చు, బట్ లేటెస్ట్ వర్షన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి విండోస్ 95 ఇంట్రడ్యూస్ చేసేసరికి విండోస్ ఎక్స్పీ ఉంది, కానీ దీన్ని ఓవర్కమ్ చేస్తూ విండోస్ 95 మరింత లేటెస్ట్గా రిలీజ్ చేశారు. సో విండోస్ 95 ఉంది, విండోస్ ఎక్స్పీని అప్డేట్ చేసింది కాదు, కాస్త విండోస్ 95 కాదు, ఈ విండోస్ ఎక్స్పీ అలానే ఉంది. దీన్ని కాస్త ఏం చేస్తాం, వాడుకలో ఉంటుందన్నమాట, దాన్ని కాస్త రీసైకిల్ బిల్లో పెట్టేస్తాం. సో నెక్స్ట్ విండోస్ 95 తీసుకొచ్చాం. ఈ విండోస్ 95 వార్కప్ చేస్తూ నెక్స్ట్ ఏం తీసుకొచ్చారు, విండోస్ 2000. మరి 2000 వార్కప్ చేస్తూ నెక్స్ట్ వచ్చింది 2012 వచ్చింది. దాని నుంచి కాస్త వార్కప్ చేస్తూ 19 వచ్చింది. మరి నాకు నేను 19 యూజ్ చేస్తున్నానంటే 12 పక్కన పెట్టేస్తాను అంతే తప్ప 12కి ఏవో అప్డేషన్స్ చేసి 19 రిలీజ్ చేయలేదు. సో ఇలా ఉంటాయంటే మోడిఫికేషన్స్కి కన్వీనియంట్గా లేనివి అంటే మీనింగ్ ఏంటంటే, ఒకసారి ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు యూజ్ చేసుకున్నంత కాలం యూజ్ చేసుకుంటాం. వన్స్ నెక్స్ట్ అనదర్ లేటెస్ట్ ఫీచర్స్ అనదర్ సాఫ్ట్వేర్ వస్తే దీన్ని కాస్త పక్కన పెట్టేసి అనదర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సో దీన్ని యూసేజ్ ఇంకా ఉండదు అనమాట, దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇమ్యూటబుల్ ఫైల్స్ అంటాం. అంటే ఇందులో అప్డేషన్స్కి కన్వీనియంట్గా ఉండవు. ఒకసారి డిజైన్ చేసిన తర్వాత వాడిని యూజ్ చేసుకున్నంత కాలం యూజ్ చేసుకోవడం, నెక్స్ట్ దాన్ని పక్కన పెట్టేయడం. ఎందుకోసం అంటే అప్డేషన్కి వీలుగా ఉండదు. ఇలా ఉండేదాన్ని ఇమ్యూటబుల్ ఫైల్స్ అంటాం. అలా కాకుండా అప్డేషన్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసిన తర్వాత దానికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ ఏమైనా వస్తాయి యాడ్ అయితే కనుక వాటిని యాడ్ చేస్తూ అప్డేట్ చేసి రిలీజ్ చేస్తారు. వాటిని కాస్త మనం ఏం చేస్తాం, అప్డేట్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం. జస్ట్ ఆ ఓల్డ్ సాఫ్ట్వేరే దానికి లేటెస్ట్ ఫీచర్స్ని యాడ్ చేశారు. ఇలా లేటెస్ట్ ఫీచర్స్ని యాడ్ చేయడానికి కన్వీనియంట్గా ఉండే ఫైల్స్ అన్ని కూడా ఎందులో వస్తాయంటే మ్యూటబుల్ ఫైల్స్లోకి వస్తాయి. ఓవరాల్గా దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఎందులోకి వస్తాయంటే ఫైల్ మోడల్స్లోకి వస్తాయి. సో ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అనమాట, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. ఇటువంటి ఫైల్ ఏదైతే ఉందో దానికి డిఫరెంట్ మోడల్స్లో మనం డిజైన్ చేయొచ్చు. ఆ మోడల్స్ ఏంటంటే స్ట్రక్చర్ని బేస్ చేసుకొని డిజైన్ చేయొచ్చు, నెక్స్ట్ వన్ మోడిఫికేషన్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేయొచ్చు. స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మళ్ళీ డిజైన్ చేసేటప్పుడు మనకి అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ ఉంటుంది, స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, దాంట్లో ఫైల్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ కింద ఉండవు. మొత్తం అంతా కూడా ఫైల్ యొక్క సైజుని బేస్ చేసుకొని ప్లేస్ అవుతాయి తప్ప ఫైల్స్ అన్నీ వర్డ్ ఫైల్స్ అన్నీ ఒక గ్రూప్ కింద, జావా ఫైల్స్ అన్నీ ఒక గ్రూప్ కింద ఇలా మనకి ప్లేస్ అవుతుంది. ఓవరాల్గా ఫైల్ యొక్క సైజ్ అంత ఉంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో 1 by 1 ప్లేస్ అయిపోతూ ఉంటాయి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, అన్స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. అలా కాకుండా స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అనగానే మనం ఏ ఆర్డర్లో అయితే ప్లేస్ చేస్తామో ఆ ఆర్డర్లో మాత్రమే ప్లేస్ అయితే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్ట్రక్చర్డ్ ఫైల్ మోడల్ అంటాం. ఈ రెండు కూడా ఇందులోకి వస్తాయి, బేస్డ్ ఆన్ స్ట్రక్చర్లోకి వస్తాయి. అలా కాకుండా సెకండ్ వన్ ఏంటంటే బేస్డ్ ఆన్ మోడిఫైబిలిటీ. ఇక మోడిఫికేషన్ బేస్ చేసుకొని మళ్ళీ మనం ఫైల్ మోడల్స్ని 2 కేటగిరీస్లో చెప్పొచ్చు. అవి ఏంటంటే మ్యూటబుల్ ఫైల్స్, ఇమ్యూటబుల్ ఫైల్స్.
వేటిని మ్యూటబుల్ ఫైల్స్ అంటాము అంటే మనం ఏదైతే అప్డేషన్కి కన్వీనియంట్గా ఉన్నాయో, అప్డేషన్ కానీ ఏదైనా సంథింగ్ ఒక ఫీచర్ని డిలీట్ చేసి అనదర్ ఫీచర్ని యాడ్ చేయడం కానీ, సో అప్డేషన్ కానీ డిలీషన్ కానీ ఇన్సర్చింగ్ కానీ వీటికి కన్వీనియంట్గా ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా మ్యూటబుల్ ఫైల్స్ అంటాం. వీటికి కన్వీనియంట్గా లేని ఫైల్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటిని ఇమ్యూటబుల్ ఫైల్స్ అంటాం. ఇక కన్వీనియంట్గా లేవంటే ఒకసారి ఒక సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసినప్పుడు అది యూజ్ చేసుకున్నందుకు కాదు యూజ్ చేసుకోవడం, దాని తర్వాత ఏదైనా లేటెస్ట్ సాఫ్ట్వేర్ వచ్చి దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది పక్కన పెట్టేయడం తప్ప ఉన్న సాఫ్ట్వేర్ కాస్త అప్డేట్ చేయడానికి సపోర్ట్గా ఉండవు అనమాట. అటువంటి వాటిని ఏమనిపిస్తుంది అంటే ఇమ్యూటబుల్ ఫైల్స్ అంటాం. ఓవరాల్గా దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఏంటంటే ఫైల్ మోడల్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి 15th లో ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్. ఓకే, ఇందుకే ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఫైల్ యాక్సెసింగ్ అంటే ఏంటి చూద్దాం అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ ఏమున్నాయి తెలుసుకోవాలి మనం. ఓకే, సో ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, సెర్చ్ ఇంజిన్లో ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అని చెప్పి టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ తీసుకున్నాం. సో సెర్చ్ ఇంజిన్ తీసుకుని ఏం చేస్తాం మనం, ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తాం. ఓకే, అలా క్లిక్ చేయగానే ఏం చేస్తుంది, మీరు ఏదైతే ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అంటే ఏంటి అని మీరు టైప్ చేశారో, టైప్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేసిన మెసేజ్ కాస్త దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, సర్వర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని టైప్ చేశారో సెర్చ్ ఇంజిన్లో, దాన్ని కాస్త ఏమని పిలుస్తాం, రిక్వెస్ట్ అని పిలుస్తాం. ఈ రిక్వెస్ట్ కాస్త దేనికి పాస్ అవుతుంది, దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, మీరు ఏ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేశారు, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో, కాబట్టి గూగుల్ సర్వర్కి వెళ్ళింది. సో ఆ గూగుల్ సర్వర్ కాస్త ఏం చేస్తుందన్నమాట, ఆ ఫైల్ మోడల్స్ సంబంధించిన, ఆ ఫైల్ యాక్సెసింగ్ సంబంధించిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పేజ్లో చూపిస్తుంది. ఓకే, సో మనం పంపించిన ఆ రిక్వెస్ట్, అది మీరు ఏదైతే రిక్వెస్ట్ అంటే టైప్ చేశారో సెర్చ్ ఇంజిన్లో టైప్ చేసి సెర్చ్ అనే బటన్ క్లిక్ చేశారో, అక్కడి నుంచి సర్వర్కి వెళ్ళి ఆ సర్వర్ ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించింది చూడండి. ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఏమని పిలుస్తాము అంటే యాక్సెసింగ్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇలా యాక్సెస్ చేసే అంటే సర్వర్ నుంచి మనం యాక్సెస్ చేసే ఆ ఫైల్స్ని యాక్సెస్ చేసే ఏదైతే ఉందో ఆ ఫైల్ యాక్సెసింగ్కి ఈ నుండే మోడల్స్ ఏంటో చెప్పే కాన్సెప్టే ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్. సో ఎంటైర్ కాన్సెప్ట్ ఏమని పిలుస్తాం, ఫైల్ యాక్సెసింగ్ అంటాం. సో ఇలా ఫైల్ యాక్సెస్ చేసేటప్పుడు ఏమేమి మోడల్స్ ఉన్నాయో చెప్పే కాన్సెప్టే ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్. ఓకే, సో ఇలా ఫైల్ మనం యాక్సెస్ చేస్తాము అంటే మనం 2 మోడల్స్ యూజ్ చేస్తాం. ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అనేవి మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. అవి ఫస్ట్ కేటగిరీ ఏంటంటే యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్. యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్ ఫస్ట్ కేటగిరీ ఏంటంటే యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్. సెకండ్ వన్ ఏంటి అంటే ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్లో ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, సో ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అంటే ఏంటన్నమాట, మీరు ఏదైతే సెర్చ్ ఇంజిన్లో ఒక రిక్వెస్ట్ని సెర్చ్ చేయడానికి మీరు టైప్ చేసి సర్వర్కి పంపించారో, ఆ సర్వర్ ప్రాసెస్ చేసి తిరిగి మీకు రిప్లై ఇచ్చే ఆ ఎంటైర్ ప్రాసెస్ని అంతా కూడా ఏమని పిలుస్తాం అంటే యాక్సెసింగ్ అని పిలుస్తాం. ఇలా ఫైల్ని యాక్సెస్ చేసేటప్పుడు ఏమేమి మోడల్స్ యూజ్ చేస్తామో చెప్పే కాన్సెప్టే ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్. ఇందులో మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్. సెకండ్ కేటగిరీ ఏంటంటే ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, ఇక ఫస్ట్ కేటగిరీ చూద్దాం చూడండి, యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్. యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్ అంటే మీనింగ్ ఏంటనమాట, రిమోట్ ఫైల్స్ అంటే అదర్లో ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ ఇంటర్ కనెక్ట్ చేయడం. సో యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్ అంటే మీనింగ్ ఏంటనమాట, అదర్ లొకేషన్లో, రిమోట్ లొకేషన్లో ఉన్న సర్వర్లో ఉన్న ఫైల్స్ని కాస్త మనం ఎలా యాక్సెస్ చేస్తాము. ఓకే, సో అవన్నీ కూడా ఎందుకు వస్తాయి, యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్లోకి వస్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఏదో ఉంది చూడండి, ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. అంటే ఏదైతే మీరు ఫైల్స్ని యాక్సెస్ చేస్తున్నారో సర్వర్ నుంచి, రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని ఏదైతే వాటిని యాక్సెస్ చేస్తున్నారో, అలా యాక్సెస్ చేసేటప్పుడు ఆ ఫైల్స్ కాస్త ఎలా ఏ యూనిట్లో ట్రాన్స్ఫర్ అవుతాయో చెప్పేదే ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇవి రెండు కూడా ఇందులోకి వస్తాయి, ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్లోకి వస్తాయి. ఇక ఫస్ట్ కేటగిరీ చూద్దాం, యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్. సో రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాక్సెస్ చేసేటప్పుడు మళ్ళీ మనకి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే రిమోట్ సర్వీస్ మోడల్. ఫస్ట్ వన్ రిమోట్ సర్వీస్ మోడల్. ఓకే, ఏదైతే మనం యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్ అని చెప్పుకుంటామో, ఈ రిమోట్ ఫైల్స్ని యాక్సెస్ చేస్తున్నాం. రిమోట్ ఫైల్స్ అంటే నేను ఏం చెప్పాను,
అదర్ లొకేషన్లో సర్వర్లో ఉన్న ఫైల్స్ని కాస్త మనం యాక్సెస్ చేయడం అనమాట. అంటే త్రూ వైరింగ్ త్రూ వైర్ ద్వారా కనెక్ట్ అవ్వకుండా సర్వర్ అంటే నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయిన సిస్టమ్స్లో ఉన్న అదర్ వేరే లొకేషన్లో ఉన్న సిస్టమ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త యాక్సెస్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతాయి అనమాట. ఓవరాల్గా మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే ఏదర్ టైట్లీ కపుల్డ్ లేదా లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ ఉంటాయి అనే విషయం మనకు తెలుసు. ఇక టైట్లీ కపుల్డ్ అంటే ఎలా ఉంటుందని తెలిసి మనకి ఉన్న అన్ని సిస్టమ్స్కి కూడా ఓవరాల్గా ఎంటైర్గా ఒకటే మెమరీ ఉంటుంది, ఒకటే షేర్డ్ మెమరీ ఉంటుంది. అదేగా మనం నేర్చుకున్నాం. సో ఈ షేర్డ్ మెమరీలో కాస్త ఏం చేస్తాయి, ఈ సిస్టమ్స్ అన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న అన్ని సిస్టమ్స్ యూజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇది టైట్లీ కపుల్డ్ సిస్టమ్ అయిందో, ఈ అన్ని సిస్టమ్స్కి టైట్లీ కపుల్డ్ సిస్టమ్ ఎప్పుడైతే అయిందో అన్నింటికి కూడా ఒకటే షేర్డ్ మెమరీ ఉంది. ఒకటే షేర్డ్ మెమరీ ఉన్నప్పుడు ఈ సిస్టంలో ఉన్న డేటా కూడా ఈ మెమరీలో ఉంటుంది, సెకండ్ సిస్టంలో ఉన్న డేటా ఈ మెమరీలో ఉంటుంది, థర్డ్ సిస్టంలో ఉన్న డేటా కూడా ఈ మెమరీలో ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి, ఈ మెమరీలో ఉన్న డేటానంతా కూడా ఈ 3 సిస్టమ్స్ యూజ్ చేసుకోగలరు. కాబట్టి ఇక్కడ మనకి డేటా యాక్సెసింగ్ అనే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మన డేటా అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో ఉన్న డేటా అంతా కూడా ఈ షేర్డ్ మెమరీలోనే ప్లేస్ అయ్యేటప్పుడు ఈ షేర్డ్ మెమరీని యాక్సెస్ చేసే పాసిబిలిటీ అన్ని సిస్టమ్స్కి ఉన్నప్పుడు ఇక అక్కడ డేటాని యాక్సెస్ చేయాలి అంటే డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, మరి ఎక్కడ మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేది అవసరం అవుతుంది అంటే లూజ్లీ కపుల్డ్ సిస్టంలో అవసరం అవుతుంది. లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ అనగానే ఎలా ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్, ఈచ్ అండ్ ఇండివిజువల్ CPU అండ్ ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్కి ఈచ్ అండ్ ఇండివిజువల్ మెమరీ ఉంటుంది అని నేర్చుకున్నాం. ఓకే, సో మరి ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్కి ఈచ్ అండ్ ఇండివిజువల్ మెమరీ ఉన్నప్పుడు ఇవి ఒకదానికొకటి ఎలా కమ్యూనికేట్ అవుతాయి అంటే త్రూ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఏం చేస్తాం, మీరు అన్నింటినీ కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యాయో ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఏమవ్వాలి, మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటనమాట, ఇవన్నీ కూడా ఏదైతే మనం లూజ్లీ కపుల్డ్ ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్కి సెపరేట్ మెమరీ ఉంటుంది, సెపరేట్ CPU ఉంటుంది అని చెప్పుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి, సెపరేట్ మెమరీ ఉంది. కాబట్టి కంపల్సరీ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఒక మెమరీ ఇంకొక మెమరీ దేనితో సెపరేట్ కాబట్టి కంపల్సరీ మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. సో మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి కాబట్టి సో అంటే నెట్వర్క్ మీరు రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేస్తున్నాం అంటే ఓవరాల్గా అవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ అని అర్థం. ఓకే, సో మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న సిస్టమ్స్ ఎప్పుడైతే మనం లూజ్లీ కపుల్డ్ సిస్టంలో డిజైన్ చేసామో ఆటోమేటిక్గా ఫైల్ యాక్సెసింగ్ అనేది జరగాలంటే మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. సో మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందంటే ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది, వేరే అదర్ లొకేషన్లో ఉన్న సిస్టమ్ నుంచి మనం ఉన్న ప్లేస్లో ఉన్న సిస్టమ్కి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. సో అలా అదర్ లొకేషన్లో ఉన్న సిస్టమ్ నుంచి మన లొకేషన్లో ఉన్న సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏమంటాం, రిమోట్ ఫైల్స్ అని అంటాం. సో యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్, ఇటువంటి రిమోట్ ఫైల్స్ని యాక్సెస్ చేసేటప్పుడు మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే రిమోట్ సర్వీస్ మోడల్ మోడల్. ఓకేనా, సో యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్ని మనం ఏదైతే యాక్సెస్ చేస్తామో ఈ మోడల్లో మళ్ళీ మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే రిమోట్ సర్వీస్ మోడల్. ఓకే, ఇక రిమోట్ సర్వీస్ మోడల్ అంతా కూడా మీరు ఓవరాల్గా రిమోట్ ఫైల్స్ అనగానే రిమోట్ ఫైల్స్ని యాక్సెస్ చేస్తున్నామంటే మొత్తం అంతా కూడా దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే సర్వర్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, సర్వర్ మీద జరుగుతుంది అని అర్థం. సో మీరు యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్లో ఫస్ట్ కేటగిరీ నేను ఏం చెప్పాను, రిమోట్ సర్వీస్ మోడల్ అని చెప్పాను. సో ఈ రిమోట్ సర్వీస్ మోడల్ ఏదైతే ఉందో ఆ రిమోట్ సర్వీస్ మోడల్లో ఎలా జరుగుతుంది అంటే మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మనకి సర్వర్ మీదే జరుగుతుంది అని అర్థం. ఓకే, ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా సర్వర్ మీద జరగడం అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి. మెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు అది ఫస్ట్ నేమ్ అడుగుతుంది, తర్వాత సర్నేమ్ అడుగుతుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ప్లేస్, ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ అడిగిన తర్వాత మీరు ఓవరాల్గా మెయిల్ ఐడిని క్రియేట్ చేసేటప్పుడు ఆ చివర క్రియేట్ అనే బటన్ మీరు క్లిక్ చేయకుండానే మనకి మిడిల్లోనే మన నేమ్ అవన్నీ ఇచ్చిన తర్వాత అది శాంపుల్ మెయిల్ ఐడీస్ని అది జనరేట్ చేసి మనకు చూపిస్తుంది. ఓకే, మనం జస్ట్ నేమ్ ఇస్తున్నాము, సర్నేమ్ ఇస్తున్నాము, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాము. ఇన్ మిడిల్లోనే మనకి శాంపుల్ మెయిల్ ఐడీస్ని అది చూపించి వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారా అని అది అడుగుతుంది. లేదు అంటే మనం కొనగా ఏమైనా మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం టైప్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది అవైలబుల్గా ఉంటే అది అలౌ చేస్తుంది, లేదు అంటే అది చూపించిన వాటిలోంచి సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. మీరు ఓవరాల్గా మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి అప్లికేషన్ ఏదైతే ఓపెన్ చేశారో అది అన్ని డీటెయిల్స్ ఇచ్చి మీరు క్రియేట్ అనే బటన్ క్లిక్ చేయకుండానే అది మీరు నేము, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్ కొన్ని ఫీల్డ్స్ ఇవ్వగానే కొన్ని ఫీల్డ్స్ ఇచ్చిన తర్వాత వెంటనే అది
అంటే ఎలా జనరేట్ చేసి చూపించింది, మీరు ఇంకా క్రియేట్ బటన్ క్లిక్ చేయలేదు కదా అంటే ఎంటైర్ మీరు ఇచ్చే నేమ్ కానీ సర్ నేమ్ కానీ ఓవరాల్గా మీరు ఇచ్చే ప్రతి ఫీల్డ్ డేటా కూడా ఎక్కడికి ప్రాసెస్ అవుతుందన్నమాట, సర్వర్ దగ్గర ప్రాసెస్ అవుతుంది అని అర్థం. అటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఎందులోకి వస్తాయి అంటే రిమోట్ సర్వీస్ మోడల్లోకి వస్తాయి. సో రిమోట్ సర్వీస్ మోడల్ అంటే ఏంటనమాట, మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అంతా కూడా ఎంటైర్ వర్క్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే సర్వర్ దగ్గరే జరుగుతుంది. మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఎంటైర్ మనం ఇచ్చే ప్రతి ఫీల్డ్ కూడా సర్వర్ దగ్గర ఎంటైర్ ప్రతి ఫీల్డ్ సర్వర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ఫైనల్గా మీరు క్రియేట్ అని అంటే క్లిక్ చేసిన తర్వాత ఫైల్ ఏమి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు నేమ్ ఇచ్చారంటే వెంటనే ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే సర్వర్ దగ్గర ప్లేస్ అయిపోతుంది, మీరు క్రియేట్ అని క్లిక్ చేయకుండానే. సో ఎంటైర్ ఫీల్డ్ ప్రతి ఫీల్డ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్లే మొత్తం అంతా ప్రాసెస్ అంతా కూడా సర్వర్ దగ్గర జరగడం వల్లే మిడిల్లోనే మనకి శాంపుల్ మెయిల్ ఐడీస్ అన్నీ చూపిస్తుంది. మీకు అవైలబుల్గా ఉన్న మీ పేరుతో అవైలబుల్గా ఉన్న మెయిల్ ఐడీస్ ఇవి ఉన్నాయి, వీటిలో ఏదైనా చూస్ చేసుకుంటారా అని. సో అటువంటిదంతా కూడా దేంట్లోకి వస్తుందంటే రిమోట్ సర్వీస్ మోడల్లోకి వస్తుంది. సో ఓవరాల్గా రిమోట్ సర్వీస్ మోడల్ అంటే ఏంటన్నమాట, మనం చేసే వర్క్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే సర్వర్ దగ్గరే జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిల్ ఐడి. ఇక సెకండ్ కేటగిరీ ఉంది చూడండి. ఈ సెకండ్ కేటగిరీ ఏంటి అంటే డేటా క్యాచింగ్ మోడల్. డేటా క్యాచింగ్ మోడల్. ఓకే, ఇక డేటా క్యాచింగ్ మోడల్లో ఏముంటుందంటే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది హెవీగా ఉంటుంది. ఓకే, డేటా క్యాచింగ్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే డేటాని మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ మోడల్ని డేటా క్యాచింగ్ మోడల్ అంటాం. మరి డేటా క్యాచింగ్ మోడల్ నెట్వర్క్ అనేది హెవీగా ఉండడం అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి, మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయని తెలిసిందో వెంటనే అందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి, ఫైనల్ ఇయర్ 5th సెమ్ రిజల్ట్స్ వచ్చాయని తెలిసిన వెంటనే అందరం కూడా మనం ఆ సర్వర్ ఓపెన్ చేసి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ సేమ్ డేటాని అందరూ కూడా చూసేది ఆ రిజల్ట్ బేస్నే కదా. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు సేమ్ డేటాని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి అక్కడ నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది స్లో అవుతుంది అనమాట. సో ఇలా దీన్ని ఏమనిపిస్తుందంటే డేటా క్యాచింగ్ మోడల్ అంటాం. అంటే సర్వర్లో ఉన్న ఒక పర్టికులర్ ఒకే టైప్ ఆఫ్ డేటాని క్యాచ్ చేసే మోడల్ ఏదైతే ఉందో దాన్ని డేటా క్యాచింగ్ మోడల్ అంటాం. ఎప్పుడైతే ఒకే టైప్ ఆఫ్ డేటా అందరూ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువయ్యి సేమ్ పేజ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే సేమ్ డేటాని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆటోమేటిక్గా నెట్వర్క్ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా సర్వర్ స్లో అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రిజల్ట్ వచ్చిందని తెలిసిన వెంటనే స్టూడెంట్స్ అంతా కూడా ఏం చేస్తారు, మొత్తం నెంబర్ ఆఫ్ యూజర్స్ అంతా కూడా సేమ్ పేజ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు సేమ్ టైంలో. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సర్వర్ అనేది స్లో అవుతుంది. సో డేటా క్యాచింగ్ మోడల్ ఏమవుతుంది అనమాట, నెట్వర్క్ ట్రాఫిక్ ఓవరాల్గా డేటా క్యాచింగ్ మోడల్ అంటే సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడం. ఇలా సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు సేమ్ డేటాని యాక్సెస్ చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది, సర్వర్ అనేది స్లో అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అంటే నేను ఏం చెప్తున్నాను, మనం ఏదైతే ఫైల్స్ రిమోట్ లొకేషన్లో ఫైల్స్ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసేటప్పుడు, రిమోట్ లొకేషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ సర్వర్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి అందులో సంథింగ్ ఏదో ఫైల్ మోడల్ అనే అంటే ఏంటి ఆ మోడల్స్ ఏమున్నాయి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. మనం టైప్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేస్తాం. మీరు ఎప్పుడైతే సెర్చ్ బటన్ క్లిక్ చేస్తారో రిక్వెస్ట్ కాస్త ఏమవుతుంది, మీరు టైప్ చేసిన దాన్ని కాస్త రిక్వెస్ట్ అంటాం. ఇలా రిక్వెస్ట్ని మీరు ఏదైతే సెర్చ్ అని క్లిక్ చేస్తారో వెంటనే అదేమవుతుంది, ఆ సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్ కాస్త ఏం చేస్తుంది, దాన్ని కాస్త ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం అంటే యాక్సెసింగ్ అంటాం. దేన్ని యాక్సెస్ చేస్తున్నారో సంథింగ్ ఏదో ఫైల్, సో ఫైల్ యాక్సెసింగ్. ఈ ఫైల్ యాక్సెసింగ్లో మనం యూజ్ చేసే మోడల్స్ ఏంటి, ఏం మోడల్స్ యూజ్ చేస్తామంటే యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్, రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేయడం ఎలా. సెకండ్ వన్ ఏంటంటే ఆ రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని మీరు యాక్సెస్ చేసేటప్పుడు ఆ డేటా అనేది ఎలా ఏ యూనిట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవి 2 మోడల్స్. ఓకే, ఇక ఫస్ట్ మోడల్లో యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్. రిమోట్ ఫైల్స్ మనం యాక్సెస్ చేసేటప్పుడు ఏదో రిమోట్ సర్వీస్ మోడల్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటంటే డేటా క్యాచింగ్ మోడల్ అని 2 ఉంటాయి. రిమోట్ సర్వీస్ మోడల్ అనగానే ఏమవుతుందన్నమాట, రిమోట్ సర్వీస్ మోడల్ నేమ్లో చూడండి, రిమోట్ అంటే ఏంటి, అదర్ లొకేషన్లో ఉన్న సిస్టమ్. సో అది సర్వీస్ చేసే మోడలే రిమోట్ సర్వీస్ మోడల్. అంటే ఎంటైర్ వర్క్ మనం చేసే ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే సర్వర్ దగ్గరే జరుగుతుంది. ఓకే, మరి సర్వర్ దగ్గర జరుగుతుంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి క్రియేషన్. మీరు మెయిల్ ఐడి మొత్తం అంతా క్రియేట్ చేసి కింద క్రియేట్ బటన్ సెండ్ బటన్ క్లిక్ చేయకుండానే మనకి మిడిల్లోనే మెయిల్ ఐడిని జనరేట్ చేసి చూపించేస్తుంది మన నేమ్తో ఉన్న అవైలబుల్గా ఉన్న సూటబుల్ మెయిల్ ఐడీస్ అన్ని. ఎలా చేస్తుంది, మన నేను ఇంకా క్రియేట్ బటన్ క్లిక్ చేయలేదు కదా అంటే
మనం చేసే ప్రాసెస్ ప్రతి ప్రాసెస్ కూడా ఎక్కడ జరుగుతుంది అనమాట, సర్వర్ మీద జరుగుతుంది. వాటిని ఏమనిపిస్తుందంటే రిమోట్ సర్వీస్ మోడల్స్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే డేటా క్యాషింగ్ మోడల్. డేటా క్యాషింగ్ మోడల్ అంటే ఆ సర్వర్లో ఉన్న పర్టికులర్ డేటాని నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో పర్టికులర్ డేటాని ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది హెవీ అయిపోతుంది, సర్వర్ అనేది స్లో అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ వన్ ఏంటి, రిమోట్ యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్లో డేటా క్యాషింగ్ మోడల్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఏదైతే సర్వర్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేస్తామో దాన్ని కాస్త ఫైల్ యాక్సెసింగ్ అని అన్నాము. ఆ ఫైల్ యాక్సెసింగ్ చేసేటప్పుడు అది ఏ యూనిట్లో ఓవరాల్గా డేటా అనేది ఏ యూనిట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పేదే సెకండ్ కేటగిరీ ఏంటది, యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. సో ఈ యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్లో మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయంటే ఫస్ట్ వన్ ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. ఓకే, ఇక ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అంటే యూనిట్ మనకి డేటా ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో సర్వర్ నుంచి, ఆ సర్వర్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మళ్ళీ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. ఇక ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి ఏదైతే సర్వర్ నుంచి డేటా వస్తుందో ఆ సర్వర్ నుంచి డేటా వచ్చేటప్పుడు ఎంటైర్ డేటా అంతా కూడా ఫైల్ అంతా కూడా వస్తుంది. కానీ ఆ వచ్చిన ఫైల్ కాస్త ఎలా కనిపిస్తుందంటే మనకి మొత్తం ఓవరాల్లో ఫైల్లో ఉన్న డేటా అంతా కూడా ఒకే సింగిల్ పేజ్లో కనిపించకుండా మనకి ఎలా కనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడైనా ఒక పేజ్ ఓపెన్ చేసి చూస్తున్నారు అనుకోండి, ఆ చూసేటప్పుడు దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ కనిపించి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కనవాలి అంటే కనుక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయమని చెప్పి కింద నెక్స్ట్ బటన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే దాని కంటిన్యూస్గా ఉన్న నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కాస్త నెక్స్ట్ పేజ్లో కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాం, దానికి ఫ్రంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త ఇంకోసారి చూడాలనుకుంటున్నారు అనుకోండి, దానికోసం మనకి ప్రీవియస్ బటన్ కనిపిస్తుంది. అంటే ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక లెవెల్లో కనిపిస్తుంది. ఆ లెవెల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆఫ్ కింద ఉంటుంది అనమాట. ఎంటైర్ ఫైల్ అంతటినీ కూడా కొంచెం డివైడ్ చేసి చూపిస్తారు. సో ఓవరాల్గా ఎంటైర్ ఫైల్ అంతటినీ చూడాలి అంటే మనం ఎలా చూస్తామంటే ఏదైనా నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్లో ఉన్నదాన్ని కానీ ప్రీవియస్ బటన్ క్లిక్ చేసి ప్రీవియస్ పేజ్లో ఉన్నదాన్ని కానీ మనం చూడొచ్చు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. అంటే ఎంటైర్ ఫైల్లో మనకి ఓవరాల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఆ ఎంటైర్ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఎలా చూస్తామంటే ఏదైనా నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి కానీ ప్రీవియస్ బటన్ క్లిక్ చేసి కానీ, అంటే మనకి ఫ్రంట్ కనిపించేది ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనిపిస్తుంది. అంటే అందులో ఉన్న ఏదో సబ్ కాన్సెప్ట్ గురించి కనిపిస్తుంది. ఆ సబ్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ కంటిన్యూస్ కాన్సెప్ట్ చూడాలి అంటే కనుక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ నెక్స్ట్ పేజ్లో ఉంటే ప్రీవియస్ కాన్సెప్ట్ చూడాలనుకుంటే ప్రీవియస్ బటన్ క్లిక్ చేయండి. ఓవరాల్గా మీకు కనిపించేది ఓవరాల్గా ట్రాన్స్ఫర్ అయిందంతా ఫైల్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మనకు విజిబుల్ అయ్యేది సబ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, అలా ఉంటే దాన్ని ఏమనిపిస్తుంది అంటే ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అన్నారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. ఇక బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఫైల్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ఫైల్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మెమరీ అంతా కూడా బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. అంటే ఆ ఫిక్స్డ్ సైజ్ కింద డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్ కూడా 6 MB అనుకోండి. ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్ 6 MB. ఓకే, సో ఇన్ కేస్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యే ఫైల్ ఎంత కూడా ఏమవుతుంది అనమాట 6 MBలో పట్టేంత ఇన్ఫర్మేషన్ డేటా ఏదైతే ఉందో అది మాత్రమే ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్లో డివైడ్ అయ్యి ఓవరాల్గా ఎంటైర్ ఫైల్ అంతా కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యే ఫైల్ కాస్త సపోజ్ ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్ ఎప్పుడైతే అన్నామో బ్లాక్ యొక్క సైజు ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అనుకుంటున్నాను, ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్ యొక్క సైజు 6 MB అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పంపించిన ఫైల్ యొక్క సైజు 2 MB అయింది అనుకోండి. ఓకే, నేను పంపించిన ఫైల్ యొక్క సైజు 2 MB అయింది, కానీ నేను ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను దాన్ని బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ యూజ్ చేసి మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్కి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఫిక్స్డ్ సైజ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్ 6 MB ఉంది. మనం యాక్సెస్ చేసే ఫైల్ కాస్త 2 MB ఫైల్ యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, ఆ 2 MB ఫైల్ 6 MBలోనే వస్తుంది, కానీ రిమైనింగ్ 4 MB అవుతుందన్నమాట, వేస్టేజ్ జరుగుతుంది. సో ఓవరాల్గా బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే
మనకి ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ అనేది బ్లాక్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. బ్లాక్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్కి కూడా సమ్ ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది అనమాట. 6 MB 6 MB. ఓకే, ఆ 6 MBలో ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఎంత డేటా అయితే ట్రాన్స్ఫర్ అవ్వగలదో అంత డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ డేటా ఇంకొక బ్లాక్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా కలెక్షన్ ఆఫ్ బ్లాక్స్, ఎన్ని బ్లాక్స్లో అయితే ఆ ఫైల్ని సరిపోతుంది. సపోజ్ ఆ ఫైల్ యొక్క సైజు 100 MB అనుకోండి, లేదు ఆ ఫైల్ యొక్క సైజు 120 MB అనుకోండి. ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్ యొక్క సైజ్ ఎంత అంటాను నేను, 6 MB అన్నాను. అంటే ఎన్ని బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట, 20 బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. ఓకేనా, 20 బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. మరి బ్లాక్స్ కింద డివైడ్ అవ్వడం అంటే ఏంటంటే ఆల్రెడీ మనం గ్రాన్యులారిటీ కాన్సెప్ట్, మెమరీ అనే లో ఎలా డివైడ్ అవుతుంది బ్లాక్స్ కింద అనే కాన్సెప్ట్ అనేది చూసాం. ఓకే, సో ఇలా 120 ఓవరాల్గా మనం ట్రాన్స్ఫర్ చేసే ఫైల్ యొక్క సైజ్ 120 MB అయితే ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్ యొక్క సైజు 6 MB అయితే మనకి ఈ ఫైల్ అంతా కూడా ఎన్ని బ్లాక్స్లో డివైడ్ అవుతుంది, ఎన్ని బ్లాక్స్ కింద వస్తుంది అనమాట, 20 బ్లాక్స్ కింద వస్తుంది. సో ఓవరాల్గా బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్ అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్కి ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ బ్లాక్లో 6 MB అనుకుంటే కనుక మనం ట్రాన్స్ఫర్ చేసే ఫైల్ 6 MB ఉంటే 6 MB ఓకే, 7 MB ఉంటే ఫస్ట్ 6 MBలో ఎంత ప్లేస్ అవుతుందో ఆ డేటా ప్లేస్ అయ్యి రిమైనింగ్ సెకండ్ బ్లాక్లో ప్లేస్ అవుతుంది. లేదు నీకు పంపించే ఫైల్ 3 MB ఉంది అనుకోండి, అప్పుడు 6 MBలోనే ప్లేస్ అవుతుంది, రిమైనింగ్ 4 MB వేస్టేజ్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా బ్లాక్ లెవెల్లో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతుందో దాన్ని బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే బైట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్. బైట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇక బైట్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడంతా కూడా బైట్ లెవెల్లో జరుగుతుంది. అంటే 1 బైట్. బైట్ లెవెల్ అంటే ఏంటనమాట, ఫిక్స్డ్ 8 బిట్స్ ఈజ్ నథింగ్ బట్ 1 బైట్ అని తెలుసు. అంటే ఫిక్స్డ్ బైట్స్ అనమాట, ఇన్ని బైట్స్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వీడియో ఏదైనా స్టేటస్లో పెట్టాలనుకుంటున్నాం, వాట్సాప్ స్టేటస్లో పెట్టాలి అనుకుంటున్నాం అనుకోండి, మన ఎంటైర్ వీడియోని వాట్సాప్ స్టేటస్లో ఒకేసారి మనం పెట్టలేం. ఎందుకంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ స్టేటస్కి కూడా ఇంత సైజ్ అని ఉంటుంది. ఆ సైజ్ వరకు మాత్రమే ఆ వీడియోని పెట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ అంతా కూడా నెక్స్ట్ స్టేటస్లోనే కంటిన్యూ చేయగలుగుతాం. అండ్ దట్ ఈస్ నథింగ్ బైట్ లెవెల్ అన్నమాట. ఈచ్ అండ్ ఇండివిజువల్ ఒక బైట్ లెవెల్ అంటే ఈ రేంజ్ ఉంటుంది. బైట్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్ అన్నమాట, ఇంత రేంజ్ అని ఉంటుంది. సో అంతవరకు మాత్రమే మనం ప్లేస్ చేయగలం. తర్వాత కంటిన్యూషన్ కావాలనుకుంటే నెక్స్ట్ రేంజ్లో ప్లేస్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అందరం కూడా ప్లేస్ చేసే వాట్సాప్ స్టాటస్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే బైట్ లెవెల్ అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ రికార్డ్ లెవెల్. రికార్డ్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. ఇక రికార్డ్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఓవరాల్గా ఫైల్స్ అన్నీ కూడా ఫైల్ ఉంది అంటే ఆ ఫైల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసేటప్పుడు రికార్డ్ లెవెల్లో యాక్సెస్ చేస్తాం అనమాట. రికార్డ్ లెవెల్లో యాక్సెస్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, నాకు SBI బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి. మరి నేను SBI బ్యాంక్ అకౌంట్ వాళ్ళని అయినంత మాత్రాన నేను ఒకరినే SBI బ్యాంక్కి కస్టమర్ని కాదుగా, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అంతా ఉంటారు. సపోజ్ మనం పెద్దాపురం బ్రాంచ్లోనే తీసుకున్నాం అంటే ఈ పెద్దాపురం బ్రాంచ్లోనే ఏముంటాయి, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అంతా ఆ బ్రాంచ్లో ఉన్న నెంబర్ ఆఫ్ కస్టమర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్లో ఉంటాయి. మరి అలా ఉన్నప్పుడు నేను యాక్సెస్ చేసేటప్పుడు త్రూ ఫోన్పే ద్వారా కానీ లేదు అంటే త్రూ ATM ద్వారా కానీ మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి ATM ద్వారా అయితే మీ ATM కార్డ్ నెంబర్ ఇచ్చి లేదు అంటే ఫోన్పే ద్వారా మీ సంథింగ్ ఏవో డీటెయిల్స్ ఇచ్చి మీరు మీ యాక్సెస్ చేసేటప్పుడు కేవలం మీ డీటెయిల్స్ మాత్రమే యాక్సెస్ అవుతాయి. కానీ ఓవరాల్గా వాడి దగ్గర ఉన్నది ఏంటి, సర్వర్లో ఉన్నది ఏంటి, ఎంటైర్ ఆ కస్టమర్ అంటే ఆ బ్యాంకుకి సంబంధించిన ఓవరాల్ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ మనం యాక్సెస్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ వస్తాయి, అందరే వస్తాయి. మనం ఏ డీటెయిల్స్ అయితే మనం అథెంటికేటెడ్ మనకి సంబంధించిన డీటెయిల్స్ని మాత్రమే చూపిస్తుంది. అంటే ఫైల్ ఈజ్ నథింగ్ బట్ నేను ఏం చెప్పాను, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ఒక రికార్డ్. ఓకే, ఇలాంటి కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అన్ని కలిపి ఏమవుతుంది, ఒక ఫైల్ అవుతుంది. అంటే బ్యాంక్ వరకు కూడా బ్యాంక్ సర్వర్లో ఏం ప్లేస్ అవుతాయి, వాడికి ఉండే కస్టమర్ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ ఫైల్లో ఉంటాయి. కానీ నేను యాక్సెస్ చేసేటప్పుడు నా డీటెయిల్స్ మాత్రమే వస్తాయి, అంటే నా రికార్డు మాత్రమే వస్తుంది. ఇలా రికార్డ్ లెవెల్లో వచ్చేదాన్ని ఏమనిపిస్తుంది అంటే రికార్డ్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా డీటెయిల్స్ కావాలనుకోండి, ఆధార్ నెంబర్ ఇస్తాం. మన ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడు మన ఆధార్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి తప్ప వేరే అందరి డీటెయిల్స్ ఏమీ రావు. ఎందుకోసం అంటే మన రికార్డ్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం. అంటే రికార్డ్ లెవెల్ ట్రాన్స్ఫర్ అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ రికార్డ్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్. సో ఇంటికి ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అంటే ఏంటన్నమాట, ఏదైతే రిమోట్ లొకేషన్ ఉందో ఆ రిమోట్ లొకేషన్ అంటే త్రూ సర్చ్ ఇంజిన్ ద్వారా మీరు టైప్ చేసి ఒక రిక్వెస్ట్ని టైప్ చేసి మీరు సర్చ్ బటన్ క్లిక్ చేయగానే
లేదా అది సర్వర్కి కాస్త వెళ్తుంది. ఆ సర్వర్ ఆ రిక్వెస్ట్ కాస్త ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇస్తుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే యాక్సెసింగ్ అంటాం. ఇలా యాక్సెస్ చేస్తున్నాం, ఏం యాక్సెస్ చేస్తున్నాం? ఫైల్స్ని యాక్సెస్ చేస్తున్నాం. ఇలా ఫైల్స్ని యాక్సెస్ చేసేటప్పుడు చెప్పే మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఫైల్ యాక్సెసింగ్ మోడల్స్ అంటాం. ఇందులో మనకి 2 కేటగిరీస్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్ ఒకటి, ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ ఒకటి. యాక్సెసింగ్ రిమోట్ ఫైల్స్ అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న, అంటే అదర్ ఏదో వేరే ప్లేస్లో ఉన్న సిస్టంలో ఉన్న ఫైల్స్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం. అలా యాక్సెస్ చేసేటప్పుడు ఆ ఫైల్స్ కాస్త ఏ యూనిట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి చెప్పేది సెకండ్ కేటగిరీ. సో ఫస్ట్ కేటగిరీలో మనం ఏవైతే ఫైల్స్ రిమోట్ ఫైల్స్ యాక్సెస్ చేస్తామో అందులో మరలా 2 టైప్స్ ఉన్నాయి. రిమోట్ సర్వీస్ మోడల్ ఒకటి, నెక్స్ట్ వన్ ఏంటంటే డేటా క్యాషింగ్ మోడల్ ఒకటి. రిమోట్ సర్వీస్ మోడల్ అనగానే ఎంటైర్ సర్వీస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? సర్వర్లోనే జరుగుతుంది. మనకి టైప్ చేసే ప్రతి ఫీల్డ్ అంటే ప్రతి డేటా కూడా ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే మీరు సబ్మిట్ బటన్, క్రియేట్ బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం ప్రెస్ చేస్తున్నా సరే ఆ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుందంటే సర్వర్ దగ్గరే జరుగుతుంది అనమాట. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? రిమోట్ సర్వీస్ మోడల్ అంటాం. నెక్స్ట్ డేటా క్యాషింగ్ మోడల్ అనగానే సేమ్ టైప్ ఆఫ్ డేటాని నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఎట్ ఏ టైంలో యాక్సెస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఈ డేటా క్యాషింగ్ మోడల్ వల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే నెట్వర్క్ ట్రాఫిక్ ఎక్కువైందో ఆటోమేటిక్గా సర్వర్ అనేది స్లో అవుతుంది. ఇక సెకండ్ కేటగిరీ ఏంటి? ద యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఏదైతే మనం రిమోట్ లొకేషన్లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తున్నామో ఆ డేటాని యాక్సెస్ చేసేటప్పుడు ఏ యూనిట్స్లో ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్పేదే యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. సో ఈ యూనిట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్లో ఫస్ట్ వన్ ఏంటి? ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. ఎంటైర్ ఫైల్ అంతా కూడా మనకి ఒకేసారి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఎంటైర్ ఫైల్ అంతా ఒకేసారి విజిబుల్ అవుతుంది. సో ఆ ఫైల్లో ఉన్న ఒక సబ్ పార్ట్ మాత్రమే మనకి విజిబుల్ అవుతుంది. ఇన్ కేసు నెక్స్ట్ పార్ట్ మీరు చూడాలి అనుకుంటారు అనుకోండి, ఆ క్రింద ఉన్న నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పార్ట్ అనేది వస్తుంది. లేదు ముందున్న పార్ట్ చూడాలనుకోండి, ప్రీవియస్ బటన్ క్లిక్ చేస్తే ప్రీవియస్ పార్ట్ వస్తుంది. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే మోడల్ ఏమని పిలుస్తామంటే ఫైల్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్. బ్లాక్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అనగానే ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్కి కూడా ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. సో మనం ప్లేస్ చేసే ఆ ఫైల్ కాస్త ఏమవుతుంది? ఆ బ్లాక్లోని ఆ బ్లాక్ సైజుని బట్టి మనకి ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఇండివిజువల్ బ్లాక్ 6 MB ఉంటే కనుక మనం ట్రాన్స్ఫర్ చేసే ఆ ఫైల్ మనం ఏదైతే యాక్సెస్ చేస్తామో ఫైల్ 2 MB అయితే రిమైనింగ్ 4 MB కూడా ఏమవుతుంది? మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది అంతే. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ లెవెల్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే బైట్ లెవెల్. బైట్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ అనగానే ఈచ్ అండ్ ఇండివిజువల్కి ఒక ఫిక్స్డ్ రేంజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్గా ఫిక్స్డ్ రేంజ్ ఈచ్ అండ్ ఇండివిజువల్కి అంటే వాట్సాప్ వీడియో. సో వాట్సాప్ స్టేటస్ పెట్టాలి అంటే కంపల్సరీ ఆ స్టేటస్కి పర్టికులర్ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ వరకు మాత్రమే మనం వీడియోని పెట్టగలం. నెక్స్ట్ కంటిన్యూషన్ పెట్టాలంటే నెక్స్ట్ స్టేటస్. దాన్ని ఏమని పిలుస్తామంటే బైట్ లెవెల్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే రికార్డ్ లెవెల్. రికార్డ్ లెవెల్ అంటే ఏంటి అనమాట? ఓవరాల్గా ఫైల్ అంతా ఉంటుంది. ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనం అది ట్రాన్స్ఫర్ చేయదు, కేవలం రికార్డ్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. మన బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే మన అకౌంట్ నెంబర్ కొడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. మరి ఓవరాల్గా మనకు సంబంధించింది మాత్రమే ఉంటుందా సర్వర్లో అంటే వాడికి ఉన్న కస్టమర్స్ అంతమంది అయితే ఉన్నారో అంతమంది కస్టమర్స్ డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉంటాయి. కానీ మనం దేన్ని యాక్సెస్ చేయగలం? కేవలం రికార్డ్ని మాత్రమే. సో ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే రికార్డ్ లెవెల్ ట్రాన్స్ఫర్ మోడల్ ఉంటాం. దీస్ ఆర్ నథింగ్ బట్ ఓవరాల్గా ఫైల్ యాక్సెస్